హాయ్ అండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అవుతున్న బాగా ట్రెండింగ్ లో ఉన్న ఒక హోటల్ నుంచి అయితే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అది మొన్నటి వరకు హైదరాబాద్ లోనే ఉండేది. రీల్స్ అవి చూసి ఇప్పుడు దానికోసం హైదరాబాద్ వెళ్ళాలా అని చెప్పేసి అని అనుకునేదాన్ని. రీసెంట్ గా విజయవాడలో కూడా ఓపెన్ చేశారు. ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉండొచ్చు అదేంటిది అనేది. అదేనండి సత్యబాబు గారి కోడి పొలవ్ అనమాట. నేను రీల్స్ చూసిన దాని ప్రకారం విజయవాడలో తిన్న వాళ్ళందరూ అంతగా ఏం లేదు అన్నట్టు మాట్లాడారు. హైదరాబాద్ లో వాళ్ళందరూ బాగుంది అని చెప్పేసి అన్నారు. సో ఏంటో చూద్దాం, ఇప్పుడు ఇది తిని ఎలా ఉందో చూద్దాము. అండ్ నేను బిర్యానీ ఒకటే కాదండి, బాదం పాలు కూడా ఫేమస్ అని చెప్తున్నారు కదా. సో అక్కడి నుంచి నేను బాదం పాలు కూడా తెప్పించాను అనమాట. ఇది కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. యాక్చువల్లీ నాకు చాలా బాగుందండి. ఇది నేను ఫస్ట్ సిప్ అయ్యగానే నాకు బాగా స్ట్రక్ అయింది ఏంటంటే, మాకు ఇక్కడ విజయవాడలో 1 టౌన్ లో రవణి కోల్డ్ షాప్ అని ఎప్పుడో ఉండేది, ఇప్పుడు అది తీసేశారు. చిన్నప్పుడు అక్కడ బాగా తాగేవాళ్ళం. ఒకేసారి ఆ టేస్ట్ అనేది నాకు బాగా తెలిసింది అనమాట. చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత తాగాను కదా, చాలా బాగుంది. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. వావ్, ఎగ్, ఫ్రైడ్ ఎగ్ వచ్చింది. విజయవాడలో బిర్యానీలా అయితే లేదు. విజయవాడలో ఏంటంటే మసాలాలు మొక్కలు మొత్తం కలిపేసి ఇస్తారు. ఇక్కడ ఎలా ఉందంటే బిర్యానీ వైట్ గా లైక్ పొలవ్లా ఉంది. ఇది పొలవ్ అనే అంటారు, పొలవ్. అండ్ ముక్కలు విడిగా ఇచ్చారు, కర్రీ ముక్కలు గ్రేవీ మొత్తం విడిగా ఇచ్చారు అనమాట. మాక్సిమం ఒక 5 పీసెస్ వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి చెప్తాను. కలిపి ఇప్పుడు నాకు ఎలా చెప్పాలనిపిస్తుంది అంటే టైగర్ మైలా చెప్పాలనిపిస్తుంది. కొంచెం గ్రేవీ తీసుకొని చిన్న పీస్ తీసుకొని ఈ ఎగ్ని కూడా ఇందులో పెట్టి ఇలాగ ముద్ద పెట్టుకొని తింటే ఇంట్లో వండుకున్నట్టుంది. నాకు నచ్చింది. చాలా మంది బాగాలేదని చెప్తున్నారు కానీ నాకు మాత్రం నచ్చింది. మా హస్బెండ్ ఎప్పుడు అంటారు, నీకు ఒక చోట నచ్చదు, నచ్చిందంటూ వదలవు అని. నిజంగా నాకు ఒక చోట నచ్చదు. అండ్ మెయిన్లీ ఏంటంటే రైస్ నాకు పొడిగా ఉంటే నచ్చదు. నేను కొంచెం మెత్తగా తింటాను అనమాట. బట్ ఈ రైస్ పొడిగా ఉన్నా సరే చాలా బాగుంది. ఓకే, ఇక్కడతో ఇది ఏం చేస్తున్నానండి. షార్ట్ కన్నా ఎక్కువ వస్తే నేను చేయదలుచుకోలేదు. అండ్ ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.